Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. Hello friends, welcome to LTX classes and welcome to 20th May Daily Hindu News Analysis. ఈ వీడియోలో మనము 20th May హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్ మోర్ అనౌన్స్మెంట్, వీ హ్యావ్ లాంచ్ ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెంటర్షిప్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటిది మనం లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్ అండి. అంటే ఎవరైతే ప్రిపరేషన్ అనేటువంటిది ఆల్రెడీ కోచింగ్ అనేది కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారో అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ పర్సనల్ మెంటర్షిప్ బై సురేష్ సార్ మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 50,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే కనుక వస్తుందండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ మీరు ఒకవేళ అబ్సల్యూట్ బిగినర్ అయ్యి ఉంటే కనుక దెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ఫర్ యూ. ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఇవన్నీ కూడా మీకు ద ఫీచర్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రోగ్రామ్. ఫీ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చండి. లైఫ్ టైం వ్యాలిడిటీ. దిస్ ఈజ్ అ నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో ఫ్రెండ్స్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనకి ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us సీ ద ఇంపార్టెంట్ ఢిల్లీ ఎడిషన్ నుంచి మనం అయితే పిక్ చేస్తున్నాము. లెట్ us సీ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వీరస్వామి జడ్జ్మెంట్ మస్ట్ బి రీవిజిటెడ్ సేస్ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధాన్కర్ మనకి మాట్లాడుతూ ఈ యొక్క వీరస్వామి జడ్జ్మెంట్ ఆఫ్ 1991 గురించి మనకి మాట్లాడుతున్నారు. వి విల్ సీ దట్. NIA National Investigation Agency grills the two youth. So the NIA National Investigation Agency grills two youth for possessing explosives in Andhra Pradesh అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. వేర్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు సమ్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురించి చూడాలి. కాంబాటింగ్ ద ఒబిసిటీ అమాంగ్ ద అడాలసెంట్స్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయిందండి. వి విల్ సీ దిస్. నెక్స్ట్, అమిత్ షా యూనియన్ హోమ్ మినిస్టర్ రీసెంట్లీ లాంచ్ చేస్తే E0 FIR ఇనిషియేటివ్ మనకైతే కనుక లాంచ్ చేశారు. WHO బిగిన్స్ planning for the life after the United States of America quits is another important one we will see. Understanding the India's relationship with Turkey and as well as Azerbaijan. So recently Turkey and Azerbaijan Pakistan ni manakaithe kanaka support chesaru kada, daniki sambandhinchi aithe మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. So right, these are the important articles which we will cover in the today's Hindu news analysis అండి. apart from that daily current affairs వచ్చేసి మనకి ఏంటంటే కనుక న్యూ కెలిడోనియా అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. దాని గురించి మనం మాట్లాడాలి. జ్ఞాన్పీఠ్ అవార్డు అయితే కనుక మనం డిస్కస్ చేయాలి. రీసెంట్గా అవార్డు చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రాయణి రివర్ అని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది. కెనరీ ఐలాండ్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా హిందూ న్యూస్ పేపర్ కాకుండా అవుట్ సైడ్ వేరే వెబ్సైట్స్ నుంచి, అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి మనకి పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ అండి. డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ మీకు అయితే కనుక ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటి నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక మనం పిక్ చేసుకుంటాము. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, వీరాస్వామి జడ్జ్మెంట్ మస్ట్ బి రీవిజిటెడ్ సేస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మన యొక్క వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధాన్కర్ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్లో మనకైతే మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని మనకైతే కోట్ చేస్తున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ 1991 వీరాస్వామి జడ్జ్మెంట్ అని చెప్పేసి మనకైతే కనుక ఉందన్నమాట. సో దెన్ ఇప్పుడు మీరు
గత కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మీరు చూస్తూ ఉంటే కనుక సో జ్యుడిషియరీ మీదన రకరకాలటువంటి అలిగేషన్స్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఒపీనియన్స్ అనేటువంటివి డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ సొసైటీ నుంచి మనకైతే కనుక వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ రీసెంట్లీ మనకి ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు జడ్జ్ మనకి ఏంటి అని అంటే వర్మ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క రెసిడెన్స్ దగ్గర మనకి హాఫ్ బర్న్డ్ కరెన్సీ నోట్స్ అనేటువంటివి మనకైతే కనుక దొరికాయి. ఆ తర్వాత మనకి ఏంటంటే ఒక 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీ అనేటువంటిది కాన్స్టిట్యూట్ చేశారు. ఎలిగేషన్స్ అనేటువంటివి సీరియస్ అని చెప్పేసి మనకి ప్రూవ్ అయ్యాయి. ఆ యొక్క రిపోర్ట్ అంతా కూడా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి కూడా ఆ యొక్క రిపోర్ట్ని మనకి ఫార్వర్డ్ చేయబడడం జరిగింది. పార్లమెంట్లో ఈ యొక్క రిమూవల్ ప్రొసీడింగ్స్ అనేటువంటివి మనకైతే కనుక ఇనిషియేట్ చేస్తారండి. సో విత్ దిస్ particular series of incidents వల్ల so there are important things at stake, that is transparency and as well as accountability అనేటువంటి విషయాలు. బికాజ్ జ్యుడిషియరీ మీదన పర్టికులర్లీ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్టు మీదన పబ్లిక్ యొక్క ట్రస్ట్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి సో వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ట్రస్ట్ని వాళ్ళు అప్హోల్డ్ చేయాలి తప్ప వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఆ యొక్క క్రెడిబిలిటీ అనేటువంటిది పోగొట్టుకోకూడదు. అందుకని తర్వాత ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ మన యొక్క ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు ఈ యొక్క అసెట్స్ అన్నీ కూడా మొత్తం జడ్జెస్ ఆఫ్ ద అసెట్స్ అన్నీ కూడా మనకైతే కనుక డిక్లేర్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో దట్ మళ్ళీ ఆ పబ్లిక్ ట్రస్ట్ అనేటువంటి తీసుకుని రావడం గురించి. ఫైన్. లాస్ట్ టైము మరొక ఇంపార్టెంట్ మీద క్రిటిసిజం అయితే చేశారు. దట్ ఈస్ రిగార్డింగ్ ఆర్టికల్ నెంబర్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ పవర్ టు ఎవరికండి? టు సుప్రీం కోర్ట్. దేని గురించి? టు డూ ద కంప్లీట్ జస్టిస్ చేయడం గురించి సుప్రీం కోర్ట్ కెన్ పాస్ ఎనీ జడ్జ్మెంట్ ఆర్ ఆర్డర్ అనేది ఆర్టికల్ నెంబర్ 142లో మెన్షన్ చేయబడడం జరిగింది. ఇది లాస్ట్ టైం యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా మనకైతే కనుక అడిగారు. అండ్ కమింగ్ 4-5 డేస్ మనకేంటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 జరగనుంది. దీనికి మొత్తం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కనుక మనకి అవుతాయండి. ఎస్, టు డూ ద కంప్లీట్ జస్టిస్ అనేటువంటిది ఆర్టికల్ నెంబర్ 142 మనకైతే మాట్లాడుతుంది. దానిని రీసెంట్గా ఇన్వోక్ చేశారు కదా విత్ రెస్పెక్ట్ టు అసెంట్ టు ద బిల్స్ బై ద గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్ అని చెప్పేసి అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు రీసెంట్గా ఇన్వోక్ చేసింది. ఈ ఆర్టికల్ 142ని ఈ కేసులోనే కాదు, సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో, చాలా కేసెస్లో ఈ యొక్క 142 అనేటువంటి దానిని మనకి యూజ్ చేస్తున్నారు. సో అని చెప్పి మన యొక్క వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఏంటంటే కనుక దీనిని క్రిటిసైజ్ చేయబడడం జరిగింది. యాజ్ ఇఫ్ లైక్ ఏ న్యూక్లియర్ మిసైల్ అని చెప్పేసి మనకి క్రిటిసిజం అనేటువంటిది ఇది చేశారు. ఇప్పుడు మరొక క్రిటిసిజం ఏంటి అని అంటే కనుక విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ వీరాస్వామి జడ్జ్మెంట్. బికాజ్ వీరాస్వామి జడ్జ్మెంట్ అనేటువంటిది మనకు తీసుకోవాలి అని అంటే మన కంట్రీలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని చెప్పేసి ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్టు మీదన, సో జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్టు మీదన మనకి ఏంటి అని అంటే కనుక ఎఫ్ఐఆర్ అది ఇది చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి అని అంటే కనుక దెన్ ఖచ్చితంగా ప్రియార్ శాంక్షన్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రియార్ శాంక్షన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ముందు ప్రియార్ పర్మిషన్ అనేటువంటిది, ప్రియార్ శాంక్షన్ అనేటువంటిది తీసుకోవాలి. ఏ జడ్జినైనా కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇన్వెస్టిగేషన్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అంటే ఒక క్రిమినల్ అఫెన్స్ మనం ఇది చేయాలి అని అంటే కనుక ఖచ్చితంగా ముందు ఏం చేయాలి అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు అంటే, సో ఏం చెప్తుంది? నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్యాన్ బీ ఇనిషియేటెడ్ అగెన్స్ట్ ద సిట్టింగ్ జడ్జ్ అన్లెస్ ద చీఫ్ జస్టిస్ హ్యాస్ బీన్ కన్సల్టెడ్. అంటే ఈ ప్రతి దానికి మనం ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అనేటువంటివి ట్రిగ్గర్ చేయకుండా ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ముందు అసలు ఇష్యూ ఏంటి అనేటువంటివి తెలియడానికి, ఆర్ ద అలిగేషన్స్ ఆర్ సీరియస్ ఆర్ నాట్ అనేటువంటి చూడడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇన్ హౌస్ ఎంక్వైరీ కమిటీ అనేటువంటిది కాన్స్టిట్యూట్ చేస్తారండి. ఆ ఇన్ హౌస్ ఎంక్వైరీ కమిటీ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇన్వెస్టిగేషన్ అంతా ఎంక్వైరీ అంతా కండక్ట్ చేసిన తరువాతన ఆ యొక్క రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తారు? చీఫ్ జస్టిస్కి సబ్మిట్ చేస్తారు. ఈవెన్ మొన్న వర్మ కేసులో కూడా
మనకి ఏం చేశారు, ఈ యొక్క 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీ అనేటువంటిది కాన్స్టిట్యూట్ చేయగా దెన్ ఆ రిపోర్ట్ అంతటిని కూడా చీఫ్ జస్టిస్కి సబ్మిట్ చేశారు. అప్పుడు చీఫ్ జస్టిస్ ఆ యొక్క రిపోర్ట్ని ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్కి మనకి ఫార్వర్డ్ చేసి ఏం చేశారు అని అంటే కనుక అలిగేషన్స్ ఆర్ సీరియస్, సో ఈ యొక్క రిమూవల్ ప్రొసీడింగ్స్ అనేటువంటివి ఇనిషియేట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే కనుక చెప్పబడడం జరిగింది. క్లియర్. ఇక్కడ మనకి వీరాస్వామి జడ్జిమెంట్ అనేటువంటిది ఏం చెప్తుందంటే, ఇది 1991లో మనకైతే కనుక వచ్చింది వీరాస్వామి జడ్జిమెంట్ అని చెప్పేసి. ఈ జడ్జిమెంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటి అంటే, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్ ఆర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్స్, బట్ కానీ వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేటువంటివి ఇనిషియేట్ చేయాలి అని అంటే కనుక ప్రియోర్ శాంక్షన్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనకి చెప్తోంది. ఇప్పుడు మన యొక్క వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధాన్కర్ మనకి ఏమంటున్నారు అని అంటే కనుక, ఇదే అన్నిటికీ ఆ యొక్క బీజం, అంటే జ్యుడిషియరీలో కరప్షన్ అనేటువంటిది ఇది అవ్వడానికి గల కారణం ఈ జడ్జిమెంట్ జడ్జెస్కి ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తోంది. బికాస్ ఎందుకంటే ప్రియోర్ శాంక్షన్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ లేకుండా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేటువంటివి ఇనిషియేట్ చేయడం అనేటువంటిది కుదరదు అంటూ మనకి చెప్తూ, నవ్ ఇట్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు రీవిజిట్ దిస్ జడ్జ్మెంట్. మరలా మనం ఈ యొక్క జడ్జ్మెంట్ని అయితే కనుక రీవిజిట్ చేయాలి అంటూ. లెట్ us read some important points. చూడండి. టైమ్ హ్యాస్ కమ్ టు రీవిజిట్ ద కే వీరస్వామి జడ్జ్మెంట్, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధాన్కర్ said here on Monday. The 1991 Supreme Court judgment deal with the issue of whether the Prevention of Corruption Act is applicable to higher court judges. అంటే జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్టు జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్కి ఈ యొక్క యాక్ట్ అప్లై అవుతుందా, సో వెదర్ ఆర్ దే పబ్లిక్ సర్వెంట్స్ ఆర్ నాట్ అంటూ మనకైతే కనుక చెప్తున్నారనమాట. ఎస్, సో లెట్ us read some important points here. Vice President Dhankar has called for a relook at the K. Veeraswamy judgment 1991. Straight away ప్రిలిమ్స్లో కూడా మనకి అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉంటాయి. కే వీరస్వామి జడ్జ్మెంట్ ఆఫ్ 1991 ఈజ్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి అడుగుతారండి మనకి. విచ్ హెల్డ్ దాట్ Prevention of Corruption Act could not be applied to the sitting judges without the prior approval from that of the Chief Justice of India. So Chief Justice of India యొక్క అప్రూవల్ ద్వారా, Chief Justice of India యొక్క శాంక్షన్ ద్వారానే క్రిమినల్ ప్రొసీడింగ్స్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మనకి ఇనిషియేట్ చెయ్యొచ్చు అని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఏ సుప్రీం కోర్ట్ రూలింగ్, ఇట్ ఈస్ కే వీరస్వామి జడ్జ్మెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ సుప్రీం కోర్ట్ రూలింగ్ దట్ రిస్ట్రిక్టెడ్ ద అప్లికేషన్ ఆఫ్ టు హయ్యర్ కోర్ట్ జడ్జెస్. ఇట్ మ్యాండేటెడ్ that no investigation can begin against a high court or a supreme court judge without the prior approval of the chief justice of India అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. ఇట్ laid for the corruption, foundation of corruption within that of the judiciary. సో ఈ యొక్క జడ్జిమెంటే 1991 జడ్జిమెంటే జుడిషియరీలో కరప్షన్ అనేటువంటిది ఇది అవ్వడానికి ద మెయిన్ రూట్ కాజ్, అంటే ఇక్కడే బీజం పడింది అన్నట్టుగా మనకి ఏంటంటే చెప్తున్నారు. సో స్ట్రెస్డ్ దట్ దెర్ ఇస్ ఎ నీడ్ టు రిఫార్మ్ ద లీగల్ immunity that is offered to judges under this precedent. అంటే ఈ యొక్క జడ్జిమెంట్ ద్వారా మనం ఏ విధమైనటువంటి ఇలా లీగల్ ప్రొటెక్షన్ టు ద జడ్జెస్ అనేటువంటిది ఇవ్వడాన్ని రిఫార్మ్ చేయాలి. సో బికాస్ దే షుడ్ బి అకౌంటబిలిటీ, దే షుడ్ బి ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది మనకైతే కనుక ఉండాలి. ఇప్పుడు ఈవెన్ మనకి ఏంటంటే ఈ కేసులో వర్మ కేసు ఉంది కదా, ఢిల్లీ హైకోర్టు జడ్జికి సంబంధించినటువంటి కేసు, ఆ కేసులో ఈవెన్ ఎఫ్ఐఆర్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక రిజిస్టర్ అవ్వలేదు అంటూ మనకి చెప్తున్నారు. So he is also expressing the present Supreme Court and as well as the people మనకు ఉన్నటువంటి జడ్జెస్ యొక్క మీద మనకి ట్రస్ట్ అయితే కనుక పెడుతూ, సో ధాన్కర్ ఎక్స్ప్రెస్డ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద కరెంట్ సుప్రీం కోర్ట్ అండ్ ఇట్స్ చీఫ్ జస్టిస్ స్టేటింగ్ దట్ దే హ్యావ్ రిస్టోర్డ్ ద పబ్లిక్ ఫెయిత్ త్రూ డిఫరెంట్ ప్రోయాక్టివ్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క అసెట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక డిక్లేర్ చేయడము, సో ఏవేంటి వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, అసెట్స్ ఏమేమి ఉన్నాయి, ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, జ్యువెలరీ ఎంత ఉంది, ఇవన్నీ విషయాలు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు పబ్లిక్ డొమైన్లో మనకి ఏంటంటే డిక్లేర్ అయితే చేయబడడం జరుగుతుందండి. సో నౌ ఇవి చూస్తుంటే ఇట్ షోస్ దట్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అయితే కనుక ఉంది. నౌ ఈ రిఫార్మ్స్ కూడా మనకైతే కనుక తీసుకుని రావాలి అంటూ మనకి చెప్పడం జరుగుతుంది.
ఎస్ అండి. సో ద 1991 రూలింగ్ వాజ్ డెలివర్డ్ బై 5 జడ్జ్ బెంచ్ జస్టిస్ బి రామస్వామి. ఇట్ ఈస్ మెంట్ టు సేఫ్ గార్డ్ ద జుడిషియల్ ఇండిపెండెన్స్ బట్ హ్యాస్ సిన్స్ దెన్ డ్రాన్ క్రిటిసిజం ఫర్ లిమిటింగ్ ద అకౌంటబిలిటీ. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దెన్ ఈవెన్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. సో వేర్ అట్మోస్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. ఈవెన్ కొలీజియం సిస్టమ్ని కూడా మనకి క్రిటిసైజ్ చేస్తున్నారు కదా, జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా చేంజ్ అవ్వాలి, రిఫార్మ్ అవ్వాలి అంటూ కొలీజియం సిస్టమ్ని కూడా రిఫార్మ్ చేయాలి అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. ఇది మీకు ఏంటంటే 2 పేపర్స్లో మెయిన్ మనకి జిఎస్ పేపర్ 2లో మనం ఏంటి అని అంటే కనుక ఇండియన్ పాలిటీ మాట్లాడుకునేటప్పుడు అక్కడ మనకి ఈ యొక్క సుప్రీంకోర్టు గురించి మనకైతే కనుక ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ అండి. అండ్ అలాగే సుప్రీంకోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్టుకి సంబంధించి క్వశ్చన్స్ని అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక ఈవెన్ ఎథిక్స్, జిఎస్ పేపర్ 2లోనే గవర్నెన్స్లో కూడా అకౌంటబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెన్సీ గురించి మీరు మాట్లాడేటప్పుడు కూడా వీటిని మీరు కోట్ చేయొచ్చు. Discuss the implications of the K. Veeraswamy judgment on judicial accountability and examine the arguments for and against its reconsideration. అంటే ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ రాయాలి. ఒకటి వచ్చేసి మళ్ళీ కే వీరస్వామి జడ్జిమెంట్ని అంటే రివైజ్ చేయాలా, రీవిజిట్ చేయాలా, లేకపోతే రీకన్సిడర్ చేయాలా, అవును చేయాలి అనేటువంటివి కొన్ని ఆర్గ్యుమెంట్స్, లేదు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటివి కొన్ని ఆర్గ్యుమెంట్స్ మనం ఏంటి అంటే కోట్ చేయాలి. సో ఓవరాల్గా మనకి జడ్జ్మెంట్ అనేది ఏం చెప్తుంది, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గురించి మాట్లాడుతుంది పీసీఏ, అండ్ ఇట్స్ అప్లికేషన్ టువర్డ్స్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్టు గురించి డిస్కస్ చేస్తుంది. ఫైన్. అక్కడ ఏం చెప్పారు, టేక్ హోమ్ పాయింట్ ఏంటి ఇప్పుడు మీరు ఆర్టికల్ మొత్తానికి ఏంటంటే, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్ అనేటువంటి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్సే, కానీ వాళ్ళ మీదన ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చెయ్యకూడదు వితౌట్ ద ప్రియార్ శాంక్షన్ ఫ్రమ్ ద చీఫ్ జస్టిస్. సో చీఫ్ జస్టిస్ యొక్క శాంక్షన్ లేనిదే వాళ్ళ మీదన ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయకూడదు. ఇది మనకి ఏంటంటే జడ్జిమెంట్ చెప్తుంది. దానిని మన యొక్క వైస్ ప్రెసిడెంట్ క్రిటిసైజ్ చేస్తూ ఏమంటున్నారు, ఇదే ఆ లీగల్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనం అయితే కనుక ప్రొవైడ్ చేసాం జడ్జెస్కి. సో ఆ జడ్జిమెంట్ని మరలా ఇప్పుడు రీకన్సిడర్ చేయాలి, రీవిజిట్ చేయాలి. సో రీవిజిట్ చేసి వీ నీడ్ టు మేక్ దీస్ జడ్జెస్ మోర్ అకౌంటబుల్ అండ్ మోర్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉండాలి అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్. ఇక్కడ ప్రాక్టీస్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. కే వీరస్వామి జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ 1991 ప్రైమరీలీ డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇలా కూడా అడిగే అవకాశాలు మనకు ఉన్నాయండి. కరెంట్ అఫైర్స్ అంటే ఇంతే, ఇలా ఏదైనా ఇంపార్టెంట్ కాన్ఫరెన్సెస్లో లేకపోతే మనకి ఏంటంటే సమిట్స్లో వస్తున్నటువంటి క్రిటిసిజమ్స్ కానీ, ఇలా జడ్జిమెంట్స్ నేమ్స్ కానీ ఇవి కూడా మనకి అడుగుతారు. కే వీరస్వామి జడ్జిమెంట్ దేనికి సంబంధించింది, జుడిషియల్ అపాయింట్మెంట్స్ అండర్ ద కొలీజియం సిస్టమ్, అప్లికేషన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ టు హైయర్ జుడిషియరీ, జుడిషియల్ రివ్యూ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద హైకోర్ట్స్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇంక మీకే తెలుసు కదా. అప్లికేషన్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ టు దట్ ఆఫ్ ద హయ్యర్ జుడిషియరీ అనేటువంటిది మనకి ఏంటంటే దీని యొక్క ఆన్సర్ అండి. అండ్ ఇందాకంతకు ముందు నేను చెప్పినట్టుగా మీరు ఇంకేమేం చదువుకోవాలి, ఆర్టికల్ నెంబర్ 142 గురించి కన్ఫామ్గా స్టడీ చేయండి. ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఈ ఆర్టికల్స్ రిపీట్ అవుతున్నాయి. మీరు ఈ పాటికే మీ యొక్క మైండ్స్లో కంప్లీట్గా ఇంప్రింట్ అయిపోవాలి ఈ ఆర్టికల్స్, ఇంకా మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేకుండాను. 142 చూడాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 143 చూడాలి, ఎందుకంటే మరి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కదండి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్టు, దీని గురించి మీరు చూసుకోవాలి. కమింగ్ ఎగ్జామ్స్లో కూడా అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్ గురించి, సో ద అడ్హాక్ జడ్జెస్ గురించి, లోక్ ప్రహారీ జడ్జ్మెంట్ గురించి మీరైతే కనుక చూసుకోవాలి అడ్హాక్ జడ్జెస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ గురించి రీసెంట్గా న్యూస్లో ఉంది, దీని గురించి కన్ఫామ్గా మీరు రివైజ్ చేయాలి. నెక్స్ట్ రీసెంట్గా రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేటువంటిది ఫండమెంటల్ రైట్గా మనకి సుప్రీంకోర్టు అనేటువంటిది మనకి చెప్పడం జరిగింది. రైట్ టు డిజిటల్ యాక్సెస్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్
కాన్స్టిట్యూషన్, అంటే అండర్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని చెప్పారు కదా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక రైట్ టు మనకి ఏంటి అని అంటే కనుక నో. సో రైట్ టు నో అనేటువంటిది కూడా మనకి ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 19 అండ్ యాజ్ వెల్ యాజ్ 21 అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఈ ఇష్యూ గురించి కూడా మీరు చూడాలి. ఇవన్నీ కూడా లాస్ట్ 1 ఇయర్ నుంచి న్యూస్లో ఉంటున్నటువంటి ఐటమ్స్. అప్కమింగ్ ఎగ్జామ్కి కంపల్సరీగా మీరు స్టడీ అయితే చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతగానో మనకు ఉందండి. అప్లికేషన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ టు హయ్యర్ జ్యుడిషియరీ, ఇంకొకటి కూడా ఉంది. ఇంకోటి ఏంటి, లోక్పాల్ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ ఇష్యూ చేసింది. ఏవని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అనేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క లోక్పాల్ పర్వ్యూలోకి వస్తారు అని చెప్పేసి మనకి రీసెంట్గా లోక్పాల్ అయితే కనుక చెప్పింది. అది కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు స్టే విధించింది దాని మీద. ఆ ఇష్యూ కూడా మీరు చూసుకోవాలి. క్లియర్? సో కే వీరస్వామి కేసు అనేటువంటిది వెదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ కుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేటువంటిది డిసైడ్ చేశారు. అండ్ దే రూల్డ్ దట్ ప్రియోర్ అప్రూవల్ ఫ్రమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. నౌ మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మనకి ఎన్ఐఏ గ్రిల్స్ 2 youth ఫర్ పొసెసింగ్ ద ఎక్స్ప్లోజివ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అనేటువంటి బాడీ సో 2 youthని కంప్లీట్లీ దే గ్రిల్డ్ దెమ్ డౌన్ అండి. సో వీళ్ళిద్దరినీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క విజయనగరం పోలీసుని ఆంధ్రప్రదేశ్ అయితే కనుక అరెస్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సో దే పొసెస్డ్ ఎక్స్ప్లోజివ్స్ సో టు మేక్ ద బాంబ్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఎక్స్ప్లోజివ్స్ అన్నిటితోటి కూడా వీళ్ళైతే పట్టుబడ్డారు. అందుకని చెప్పేసి వీళ్ళని ఏంటి అని అంటే కనుక అరెస్ట్ చేయబడడం జరిగింది. అరెస్ట్ చేసి వీళ్ళని విజయనగరం 2 Town పోలీస్ స్టేషన్ యొక్క కస్టడీలో మనకైతే కనుక ఉంచారండి. సో ద పోలీస్ సెడ్ దట్ యూత్ హ్యాడ్ అల్యూమినియం పౌడర్ అండ్ సల్ఫర్ పౌడర్ ఇన్ దేర్ పొజిషన్. సో దే హెయిల్ ఫ్రమ్ విజయనగరం, సో దే బిలాంగ్స్ టు హైదరాబాద్. సో మనకి ఏంటంటే ఎస్పీ ఇన్ విజయనగరం అండ్ అదర్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటరాక్టెడ్ విత్ ఎన్ఐఏ అఫీషియల్స్ అండ్ ప్రొవైడెడ్ inputs collected from the various sources in the past 2 days. So sale of explosives materials has come to a halt in this particular area. సో హియర్ ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి. సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ బాడీ ఉంది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇలాంటి బాడీస్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కంపల్సరీగా తెలియాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి సివిసి గురించి మీరు స్టడీ అయితే చేయాలి. ఎస్ అండి, ఈ యొక్క బాడీస్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళు ఏంటంటే ఈ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసెస్ వీటిలన్నింటిలోనూ కూడా మనకి బుక్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ఇలాంటి అఫెన్సెస్ కమిట్ చేసినటువంటి వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ అదర్ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ డిఆర్ఐ అంటారు. డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఈ బాడీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కస్టమ్స్ యాక్ట్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేస్తుందండి. సో కస్టమ్స్ యాక్ట్లో అంటే ఎవరైనా ఇప్పుడు గోల్డ్ కానీ లేకపోతే సిగరెట్స్ కానీ ఇలాంటివి స్మగుల్ చేసేటువంటి వాళ్ళని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది పట్టుకుని వాళ్ళని ఆ యొక్క మెటీరియల్ అది కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కేసు అనేటువంటిది ఫైల్ చేయబడడం జరుగుతుంది. ఎస్, సో డిఆర్ఐ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఈ బాడీస్ అన్నీ కూడా మనకి ఇది మనకేంటంటే ఈ విధంగా పొసెషన్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక క్యారీ చేయడం అనేటువంటిది ఇట్స్ ఏ షెడ్యూల్డ్ అఫెన్స్ అనమాట. మనకి ఎన్ఐఏ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీయా? లేదండి. ఎన్ఐఏ అనేటువంటిది మనకి ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. మనకి ఎన్ఐఏ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. లెట్స్ స్టార్ట్. The National Investigation Agency recently interrogated 2 youth in AP who is arrested for alleged possession of explosive materials with suspected links to the bomb making activities. సో వాళ్ళ పేర్లు ఏంటి ఇవేవి మనకి ఏం అవసరం లేదు. సో వీళ్ళు మనకి మెయిన్ ఇంపార్టెంట్ తెలియాల్సిన పాయింట్స్ ఇక్కడ ఏంటి అని అంటే కనుక ఎన్ఐఏ గురించి మెయిన్గా మనకి తెలియాలి. ఇందాక అనుకున్నాం కదా ఎన్ఐఏ అనేటువంటిది ఒక స్టాట్యూటరీ బాడీ అని. ఇది మనకి ఎన్ఐఏ యాక్ట్ 2008 ద్వారా మనకి దీనిని కాన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఆఫ్టర్ ద 26/11 ముంబై అటాక్స్ జరిగిన తరువాతన మనకి ఏంటి అంటే కనుక వీ ఫెల్ట్ దట్ దెర్ ఇస్ ఏ డైర్ నీడ్ సో ఫర్ ఏ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ ఎన్ఐఏ అనేటువంటి దానిని ఇది చేశారు.
ఏ అఫెన్సెస్ అయినా కూడా మన యొక్క సోవరానిటీ కానీ మన యొక్క సెక్యూరిటీ కానీ మన ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్కి కానీ ఇంపాక్ట్ అవుతూ ఉంటే అలాంటి అఫెన్సెస్ని ఇన్వెస్టిగేట్ అండ్ ప్రాసిక్యూట్ చేసేటువంటిదే ఈ ఎన్ఐఏ అనేటువంటి బాడీ. వీళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ మనకి ఎంటైర్ ఇండియా మనకైతే కనుక ఉంటుందండి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఓన్లీ ఇండియాతో అంటే జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ ఇండియాతో మాత్రమే పరిమితం అయిపోతుంది అనుకోకండి. ఇది ఎక్స్టెండ్స్ టు ఇండియన్ సిటిజన్స్ అబ్రాడ్, గవర్నమెంట్ సర్వెంట్స్, ఇండియన్ షిప్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్స్, అవి ఎక్కడున్నా కూడా ఇండియన్ షిప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వేర్ ఎవర్ దే ఆర్, అండ్ యాజ్ వెల్ యాజ్ అఫెన్సెస్ అవుట్ సైడ్ ఇండియా విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఇండియాస్ ఇంట్రెస్ట్స్. మన యొక్క ఇండియన్ ఇంట్రెస్ట్స్ని ఎఫెక్ట్ చేసేటువంటి అఫెన్సెస్ ఏవైనా కూడా అవన్నీ కూడా మనకి ఎన్ఐఏ యొక్క జ్యూరిస్డిక్షన్లోకే మనకైతే కనుక వస్తాయి. సో న్యూఢిల్లీలో వీళ్ళకైతే హెడ్ క్వార్టర్స్ అయితే కనుక ఉన్నాయి. అండ్ డైరెక్టర్ జనరల్ హూ ఈజ్ లెడ్ బై ద సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మనకి ఏంటి అని అంటే కనుక సో లీడ్ చేస్తారనమాట ఎన్ఐఏ అనేటువంటిది. ఎన్ఐఏ మనకి ఏం చేస్తుంది, ఇందాక అనుకున్నాం కదా షెడ్యూల్డ్ అఫెన్సెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తుందని. షెడ్యూల్డ్ అఫెన్సెస్ అంటే ఏం కాదు, ఇప్పుడు ఎన్ఐఏ యాక్ట్కి సంబంధించి కూడా మనకి ఏంటంటే షెడ్యూల్లో మెన్షన్ చేసిన అఫెన్సెస్. ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనకి అలాగే మనకి ఏంటి అని అంటే కనుక ఎన్ఐఏ యాక్ట్కి సంబంధించి కూడా షెడ్యూల్లో మెన్షన్ చేసినటువంటి అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము షెడ్యూల్డ్ అఫెన్సెస్ అంటాము. ఇప్పుడు వీళ్ళని చార్జ్ చేసేది ఏది, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి యూఏపీఏ అంటే ఏంటి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇలా మనకి కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఎస్ అండి. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ద యాంటీ హైజాకింగ్ యాక్ట్ 2016 అని చెప్పేసి మరొక యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఒక లెజిస్లేషన్ ఉంటుంది. దెన్ వీ హ్యావ్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962. ఇవన్నీ కూడా అంటే ఈ యాక్ట్స్కి సంబంధించినటువంటి అఫెన్సెస్ అన్నీ కూడా మన యొక్క ఎన్ఐఏ మనకి ఇన్వెస్టిగేట్ అయితే కనుక చేస్తుందండి. సో అండ్ వీళ్ళకంటూ ఎవరైతే మనకి ఇది చేస్తారో మన వాళ్ళందరూ అక్యూజ్డ్ అందరినీ కూడా they will be prosecuted in the designated NIA courts. వాళ్ళకంటూ డెసిగ్నేటెడ్గా కోర్ట్స్ ఉంటాయి, అంతే తప్ప మనకి ఎన్ఐఏ కోర్ట్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కోర్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. వాటిల్లో మనకి ప్రాసిక్యూషన్ అనేటువంటిది మనకి జరుగుతుంది. సో దే విల్ కండక్ట్ ద ఎక్స్ట్రా టెరిటోరియల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కోఆర్డినేట్ విత్ ద స్టేట్ పోలీస్ ఫోర్సెస్ యాజ్ వెల్. తోటి మనకి ఏంటి అంటే కనుక వీళ్ళు కోఆర్డినేట్ అవుతారు. సో దెన్ ఈ జనరల్ కన్సెంట్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఎవరికి వర్తిస్తుంది, సిబిఐకి కావాలి. అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేటువంటిది కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి అని అంటే ఆ పర్టికులర్ కేసు స్టేట్లో జరిగినటువంటిది అది మనకి సిబిఐకి అవసరం అండి, అంతే తప్ప నాట్ ఫర్ ఎన్ఐఏ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అవసరం అయితే కనుక లేదు. ఎన్ఐఏ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ బాడీ మనకి. Yes. How does the NIA strengthen the India's internal security apparatus? Discuss with reference to its jurisdiction and coordination with that of the state police forces. Yes. ఇలా బాడీస్కి సంబంధించి ఇందాక చెప్పాను కదా నేను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, ఈ బాడీస్ అన్నిటి మీద కూడా మనకి క్లియర్ కట్ అవగాహన అయితే కనుక ఉండాలి. ఇందాక ఫస్ట్ ఆర్టికల్లో మనం దేని గురించి మాట్లాడాము, వీరస్వామి జడ్జిమెంట్ గురించి 1991, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గురించి. ఈ యొక్క జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సుప్రీం కోర్ట్ అనేటువంటి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, వెదర్ ఆర్ దే కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఆర్ నాట్ అనేటువంటిది మనం అక్కడ మాట్లాడాం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి. వీళ్ళు డిఫరెంట్ అఫెన్సెస్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక యాంటీ హైజాకింగ్ యాక్ట్ వచ్చేసి, నెక్స్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఈ యొక్క కేసెస్కి సంబంధించినటువంటి అఫెన్సెస్ అన్నీ కూడా మనకి ఇన్వెస్టిగేట్ చేయబడడం అయితే కనుక జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us move on to that of the next one. Yes, and moving on to the next important article, combating the obesity among the adolescents. So this is very big problem అండి. మనకి ఈ యొక్క అడల్సెంట్స్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేటువంటివి మనకి వెరీ ఎర్లీ స్టేజ్లోనే మనకి అయితే కనుక ఇదవుతున్నాయి. బికాజ్ ఆఫ్ డ్యూ టు అవర్ పూర్ డైటరీ చాయిసెస్ వల్ల, నెక్స్ట్ వచ్చేసి మనకి
హెవీ కన్జంప్షన్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి తినటం వల్ల, నెక్స్ట్ వచ్చేసి షుగరీ డ్రింక్స్ అవి ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం వల్ల, వీటన్నిటి రీజన్స్ వల్ల కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే బికాజ్ ఎందుకంటే అడాలసెంట్ ఏజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్. ఆ ఏజ్లోనే మనకి ఈ యొక్క ఫ్యూచర్ ఇదంతా కూడా మనకి ఆధారపడి ఉంటుంది. నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు ద పూర్ న్యూట్రిషన్ చాయిసెస్ అది కూడా అప్పుడు ఉండటం వల్ల, హెవీ కన్జంప్షన్ ఆఫ్ దీస్ టాక్సిక్ ఇవి తీసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక డిఫరెంట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానివ్వండి, లేకపోతే డయాబెటీస్, ఒబిసిటీ, ఓవర్ వెయిట్, ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే సఫర్ అవుతున్నారు. దాని మూలన వాళ్ళ యొక్క ట్రూ పొటెన్షియల్ అనేటువంటిది కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు. దెన్ దేర్ ప్రొడక్టివిటీ అనేటువంటిది మనకైతే కనుక తగ్గిపోతుంది అంటూ ఈ యొక్క ఆర్టికల్లో మనకి మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ అనేటువంటివి మనకి ఇస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో మనకి న్యూట్రిషన్ అనేటువంటి ఆస్పెక్ట్ అనేటువంటిది డిఫరెంట్ మినిస్ట్రీస్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక పర్వ్యూలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, హెల్త్ మినిస్ట్రీ, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఏంటి అని అంటే ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అంటూ ఒక ఇంపార్టెంట్ అడ్వైస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అడ్వైస్ ఏంటంటే స్కూల్స్ అనేటువంటివి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ మనకి ఏంటంటే ఆ యొక్క న్యూట్రిషన్ లిటరసీ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లలకి మనకి తెలియజేయాలి ఏవి హార్మ్ఫుల్ ఫుడ్స్ ఏంటి, లేకపోతే మనకి ఏమి కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మనకి ఇంపాక్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది. కానీ ఈ రోజున సోషల్ మీడియా వల్ల కానివ్వండి, లేకపోతే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కంపెనీస్ యొక్క మార్కెటింగ్ టాక్టిక్స్ వల్ల, వీటన్నిటి వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో దే ఆర్ ఈజీలీ ఫాలోయింగ్ prey to these particular tactics, and as a result they are ending up with the huge irreversible diseases మనకి ఏంటి అని అంటే కనుక కాజ్ అవుతున్నాయి అంటూ సో మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని మనకి ఇక్కడ కోట్ చేస్తున్నారండి. సో దిస్ ఆర్టికల్ డిస్కసెస్ ద రైజింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ అడాలసెంట్ ఒబెసిటీ ఇన్ ఇండియా, హైలైటింగ్ ద పాలసీ గ్యాప్స్, ఫుడ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ద నీడ్ ఫర్ స్ట్రాంగ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ టు ప్రమోట్ బెటర్ న్యూట్రిషన్ అమాంగ్ ద యూత్. సో జనరల్లీ మనకి ఏంటంటే ఒబెసిటీ అనేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి కూడా, లేకపోతే కార్డియోవాస్కులర్ డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, లైక్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40-45 దాటిన తర్వాత, ఏజ్ దాటిన తర్వాత మనకైతే కనుక ఇది అవుతూ ఉంటాయి, అపియర్ అవుతుంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా అయిపోయిందంటే ఈవెన్ అడాలసెంట్ ఏజ్ 15-16 ఇయర్స్కి కూడా వాళ్ళ దగ్గర ఏంటి అని అంటే కనుక ఫ్యాటీ లివర్ లాంటివి మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేస్తున్నాయి అంటూ మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి కోట్ చేస్తున్నారు. It emphasizes that awareness alone is not enough and call for more structural reforms so that to support healthy choices for adolescents అనేటువంటిది వ్యూ పాయింట్ అనమాట. రీసెంట్గా మీరు చూసినట్లయితే కనుక సో దెర్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ కాన్సార్టియం, లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక కాన్సార్టియం విచ్ ఇస్ లెడ్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, యూనిసెఫ్, నెక్స్ట్ వచ్చేసి అండ్ అదర్స్ కాల్డ్ ఫర్ ఇంప్రూవ్డ్ ఫుడ్ ఎన్విరాన్మెంట్స్. The Supreme Court's push for transparency on food labels and pending finalization of food labeling regulations are indicating the increasing concern. ఈ రోజున ఇండియాలో తీసుకుంటే మన యొక్క అడాలసెంట్స్ విషయానికి వస్తే దే ఆర్ ఫేసింగ్ వెరీ పూర్ న్యూట్రిషన్ అండి, డిస్పైట్ ద ఫుడ్ అబండెన్స్. అంటే paradox where unhealthy ultra processed foods are more accessible than the nutritious alternatives. స్టూడెంట్స్కి అవైలబిలిటీ విషయంలో మీరు తీసుకుంటే కనుక న్యూట్రిషియస్ ఆల్టర్నేటివ్స్ కన్నా కూడా మనకి ఈ యొక్క అన్హెల్దీ అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే చాలా ఎక్కువగా యాక్సెసిబుల్గా ఉన్నాయి. అండ్ అగ్రెసివ్ మార్కెటింగ్ టాక్టిక్స్ వల్ల, ఈ యొక్క జంక్ ఫుడ్ అనేది ఈజీగా అవైలబుల్ ఉండడం వల్ల మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ డ్రైవింగ్ ద యూత్ టువర్డ్స్ obesity, diabetes and cardiovascular diseases, impacting the long term national productivity. అంతే కదా. సో వీళ్ళకి ఇంత ఎర్లీ ఏజ్లోనే ఈ యొక్క డిసీజెస్ అనేటువంటివి రావటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో మన యొక్క కంట్రీ యొక్క నేషనల్ ప్రొడక్టివిటీయే మనకి ఏంటి అంటే దెబ్బతింటుంది అనేది మనకి చెప్పడం జరుగుతుంది. ఈవెన్ అకార్డింగ్ టు యాజ్ పర్ ద రీసెంట్ వరల్డ్ ఒబిసిటీ అట్లాస్ 2024 రిపోర్ట్, ఇండియా షోస్ వన్ ఆఫ్ ద స్టీపెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ద చైల్డ్హుడ్ ఒబిసిటీ గ్లోబల్లీ. ఓవర్ 50% ఆఫ్ ఇండియన్ అడాలసెంట్స్ ఆర్ ఓవర్ వెయిట్ అయితే కనుక ఉన్నారండి. మనకి 10-50% ఆర్ ఓవర్ వెయిట్ అని చెప్పేసి మనకైతే కనుక ఈవెన్ ఈ యొక్క రిపోర్ట్ అయితే కోట్ చేస్తుంది. ఇలాంటి రిపోర్ట్స్ మన ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా మనం అయితే కనుక యూస్ చేసుకుని మన యొక్క పాయింట్ని ఆ డేటాతోటి మనం అయితే కనుక ఆర్గ్యూ చేయొచ్చు అనమాట. ఎస్, అడాలసెంట్స్
పీర్ ప్రెషర్ వల్ల, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల, సో వీళ్ళ యొక్క బ్రాండింగ్ లేకపోతే వాళ్ళ మార్కెటింగ్ టాక్టిక్స్ వల్ల, సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక అడాలసెంట్స్ అందరూ కూడా ఇలాంటి ఫుడ్ చాయిసెస్ అనేటువంటివి మనకు తీసుకుంటున్నారు. అగ్రెసివ్ మార్కెటింగ్ ఆఫ్ హై ఫ్యాట్, షుగర్ అండ్ సాల్ట్ ఫుడ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా మనకైతే కనుక ఉన్నాయి. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మనకి మన కంట్రీలో. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను మీకు అడుగుతానండి. ఏంటంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని మనకి ఏంటి అని అంటే చూడడానికి దేర్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ CCPA, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పేసి మనకు ఒక బాడీ అయితే కనుక ఉంది. సో ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అనేటువంటిది కమెంట్ అయితే కనుక చేయండి. ప్లీజ్ డూ కమెంట్ విచ్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అనేటువంటిది. అండ్ ఈ పూర్ న్యూట్రిషన్ ఉండటం వల్ల ఇంపాక్ట్స్ మనకి ఎలా ఉంటున్నాయి? ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది బికాజ్ ఆఫ్ లోవర్ పర్ఫార్మెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అటెండెన్స్. ఆబ్సెంటీయిజం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. మెంటల్ హెల్త్ అనేటువంటిది ఇష్యూస్ అనేటువంటివి వస్తాయి. స్టూడెంట్స్ యొక్క పొటెన్షియల్ కూడా సిగ్నిఫికెంట్లీ ఎఫెక్టెడ్ అయితే కనుక అవుతుందని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే what we need to do is the important suggestions ఏంటి? We have to shift in that of the policy focus. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఫుడ్ లిటరసీ. స్కూల్స్లో కూడా వాటిల్లో కూడా మనం ఏం చేయాలి? కమ్యూనిటీస్లోనూ ఈ యొక్క న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రమోట్ చేయాలి. ఇప్పుడు మామూలు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు అవి ఎంత ఇంపార్టెంటో ఈ విధమైనటువంటి ఎడ్యుకేషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎస్, అలాంటివి మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయాలి. సో టీచ్ స్టూడెంట్స్ టు డిస్టింగ్విష్ హెల్దీ ఫ్రమ్ అన్హెల్దీ ఫుడ్స్ త్రూ లేబుల్ రీడింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ సోర్స్ అవేర్నెస్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లేబుల్స్ అవి కూడా మనకి చదవడం ద్వారా వాళ్ళకి ఏంటంటే నేర్పించాలి ఏది హెల్దీ ఫుడ్, ఏది అన్హెల్దీ ఫుడ్, అందులో షుగర్ కంటెంట్ అనేటువంటిది ఎంత ఎక్కువ ఉంది, మనకి సాల్ట్ కంటెంట్ అనేటువంటిది ఎంత ఎక్కువ ఉంది. ఎక్కువ మనం ఇంటేక్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటే కనుక బాడీకి అది ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది, ఎక్కువ విధంగా షుగరీ కంటెంట్ అనేటువంటిది ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏ విధమైన ఇంపాక్ట్ పడుతుంది అనేటువంటివన్నీ కూడా సో స్టూడెంట్స్కి మనం లిటరల్లీ క్లియర్గా నేర్పించాలి. అవి మనం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క ఫ్యామిలీ పీపుల్కి కూడా మనకైతే కనుక నేర్పిస్తారు. అంతే తప్ప మనమే ప్రమోట్ చేస్తూ ఇది పట్టించుకోకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో మనకేంటి అని అంటే మనం సో కాల్డ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని లేకపోతే మనం ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటాం. బై ద టైమ్ దే రీచ్ దేర్ వర్కింగ్ ఏజ్ సో దే విల్ బి లెఫ్ట్ అవుట్ విత్ దీస్ డిసీజెస్ అండి. ఒబిసిటీ కానీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వీటితో సఫర్ అవుతూ ఉంటారు. ఇంకేం ప్రొడక్టివిటీ ఉంటుంది? ఇంకా వాళ్ళు నేషన్ బిల్డింగ్కి మనం ద సో కాల్డ్ వికసిత భారత్ అని చెప్పేసి మనం అచీవ్ చేయాలి అనుకుంటున్నాం మనం కదా. సో ఎక్కడ చేయగలరు? ఎస్, కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్ టు ఎయిడ్ ద కన్జ్యూమర్ చాయిస్ అనేటువంటిది మనం అయితే ఇది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంట్ ఏ హెల్త్ ట్యాక్స్ ఆన్ సో షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ అండ్ సబ్సిడీస్ ఫర్ హెల్తీ ఫుడ్స్. రిస్ట్రిక్షన్స్ నీడ్ టు బి బ్యాన్ ఆర్ రిస్ట్రిక్ట్ ద మిస్లీడింగ్ ఫుడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ ఎక్స్క్లూసివ్లీ టార్గెటింగ్ ద యూత్. ఈ రోజున మనకి ఏంటంటే టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. సో మీరు ఏదైనా ఇప్పుడు చూడండి అల్గారిథమ్స్ అనేటువంటివి ఎంత నైస్గా క్రాఫ్ట్ చేశారు అని అంటే కనుక మీరు ఏదైనా ఒకటి ఐటమ్ గురించి సెర్చ్ చేయండి, ఇంక ఇమీడియట్గా మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్తున్నా మీకు దానికి సంబంధించిన యాడ్సే మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో దట్స్ హౌ దే ట్రై టు ఇన్ఫ్లుయెన్సెస్ అగైన్ అండ్ అగైన్ మనకి ఏంటి అని అంటే కనుక సో వాటి వైపుకి మనకైతే కనుక లాగేసే విధంగా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క న్యూట్రిషన్ అనేటువంటిది మరి మల్టిపుల్ మినిస్ట్రీస్ అండర్లో వస్తుంది కాబట్టి ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఒక్క మినిస్ట్రీలో ఐసోలేషన్లో వర్క్ చేసేలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిల్డ్రన్ కదా, సో అడాలసెంట్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ చూసుకుంటుంది, లేదా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద రెస్పాన్సిబిలిటీ మనది కాదు అని కాకుండా సో ఎవరికి వాళ్ళు ఐసోలేషన్లో వర్క్ చేయకుండా ఇంటిగ్రేటెడ్ వేలో వర్క్ చేయాలి. కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద మినిస్ట్రీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. అండ్ ఇనిషియేటివ్స్ లైక్ పోషన్ అభియాన్ షుడ్ సర్వ్ యాజ్ ద ప్లాట్ఫార్మ్స్ ఫర్ ద యూనిఫైడ్ రెగ్యులేటరీ యాక్షన్. సో ఎంకరేజ్ ద హెల్దీ ఈటింగ్ ప్లేట్స్, యూత్ లీడర్షిప్ అండ్ స్కూల్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మనం ఏంటి అని అంటే కనుక ఆర్గనైజ్ చేయాలి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దిస్ ఆర్టికల్ అండి. ఈ విధంగా మనం చేయడం ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఒబిసిటీ కానీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ ఇలాంటి డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ ఫ్యాటీ లివర్ కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేటువంటి యొక్క ప్రివలెన్స్ని మనం తగ్గించవచ్చు అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ సారాంశం. Clear? Let us move on to that of the next important article. Yes అండి,
మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అమిత్ షా లాంచెస్ ద E0 FIR ఇనిషియేటివ్ అనేటువంటిది మనకైతే కనుక లాంచ్ చేశారు. ఏంటి ఇనిషియేటివ్ అనేటువంటిది? సో స్పెసిఫికల్లీ మనకి ఎవరు లాంచ్ చేశారంటే దీనిని I4C అని చెప్పేసి ఒక సంస్థ అయితే మనకు ఉంటుంది. ఈ I4C అంటే అర్థం ఏంటి అని అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి మనకైతే కనుక అర్థమండి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఈ పాటికి మీ అందరికీ తెలుసు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి మనకైతే కనుక I4C అనేది వస్తుంది. లాస్ట్ టైం UPSC ఈ క్వశ్చన్ కూడా మనకి అడగడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా కూడా సైబర్ క్రైమ్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి కదండి రోజు రోజుకి. ఈ రోజున ఈవెన్ డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. ఇంకా కొత్త స్కామర్స్ కూడా ఏంటంటే కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని న్యూ క్రైమ్స్ అనేటువంటివి మనకు కమిట్ చేస్తున్నారు. అందుకని ఈ యొక్క సైబర్ క్రైమ్స్ అవి కూడా ఎవరైనా విక్టిమ్ అయినట్లయితే వాటి వల్ల గవర్నమెంట్ ఏం చేసింది, ఒక హెల్ప్ లైన్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది 1930. అంటే ఎవరైనా కూడా మీరు ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్కి గురైనట్లయితే మీ అకౌంట్లోంచి కానీ మనీ అనేటువంటిది కానీ ఎవరైనా కూడా ఫ్రాడ్గా ఇది చేసినట్లయితే మీరు స్ట్రైట్ అవే ఈ యొక్క 1930కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేయొచ్చు మీ యొక్క కంప్లైంట్ని. అండ్ అలాగనే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక దెర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ cybercrime.gov.in అనేటువంటి పోర్టల్లో కూడా cybercrime.gov.in సో అనే పోర్టల్లో కూడా మీరు ఏం చేయొచ్చు, మీ యొక్క కంప్లైంట్ని మీరు రిజిస్టర్ చేయొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు 1930 కాల్ చేసి రిజిస్టర్ చేసినా లేకపోతే cybercrime.gov.inకి మీరు ఏంటి అని అంటే కనుక ఇది చేసినా, ఒకవేళ ఆ యొక్క ఫైనాన్షియల్ ఫ్రాడ్ లేదా కంప్లైంట్ ఫ్రాడ్ వాల్యూ అనేటువంటిది మోర్ దెన్ 10 lakhs ఉంటే కనుక, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 10 lakh అంటే అబౌవ్ 10 lakh ఉంటే కనుక ఆటోమేటిక్గా అది మనకు ఒక FIRని మనకి ఏంటి అని అంటే కనుక క్రియేట్ చేసేస్తుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేటువంటిది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ యొక్క FIR మీద అప్పుడు మనకి ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది మనకి క్యారీ అవుట్ చేస్తారండి. ఇక్కడ అదే పాయింట్ చూడండి. ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హ్యాస్ introduced a new system that will automatically convert financial cybercrime complaints with a fraud value above 10 lakhs and registered on the 1930 helpline or cybercrime.gov.in portal into that of the first FIRs గా మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేస్తారు. సో దెన్ అప్పుడు దానికి సంబంధించి అప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది మనకైతే కనుక స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అండ్ దెన్ ఏ విధంగానే సరే ఆ మనీ అనేటువంటిది రికవర్ అయితే కనుక మనకి చేస్తారనమాట. క్లియర్? సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా హియర్. అండ్ ఈ యొక్క దీనిని మనకి అంటే 0 FIR ఇనిషియేటివ్ అనేటువంటి దాన్ని రీసెంట్గా మనకి పైలట్ బేసిస్ మీద ఢిల్లీలో మనకైతే కనుక లాంచ్ చేశారు. ఫస్ట్ డౌన్ ద లైన్ మనకి ఏంటి అని అంటే కనుక ఎంటైర్ నేషన్కి దీన్ని అయితే కనుక ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఒక ఎక్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారండి. ఈ యొక్క ఎక్స్ అనేటువంటి ఒక వ్యక్తి సైబర్ క్రైమ్ వల్ల మనకి ఏంటి అంటే ఒక 15 లక్షలు నష్టపోయాడు. అంటే తన అకౌంట్లోంచి తనని ఇది చేసి చీట్ చేసి ఒక 10 lakh ఒక 15 lakh రూపీస్ మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేశారనుకోండి. దెన్ అలాంటి కాంటెక్స్ట్లో అప్పుడు మనకి ఏంటంటే కనుక తను ఎప్పుడైతే 1930 హెల్ప్ లైన్కి కాల్ చేసి తన కంప్లైంట్ రిజిస్టర్ చేయడం కానీ లేకపోతే cybercrime.gov.in అనేటువంటి పోర్టల్లో కంప్లైంట్ చేసినప్పుడు ఇమీడియట్గా ఇది మనకి ఎలా కన్వర్ట్ అయిపోతుంది, ఒక FIRగా మనకి ఏంటంటే రిజిస్టర్ అయిపోతుంది అనమాట. అంటే ఈ కంప్లైంట్ అంతా కూడా ఒక FIRగా రిజిస్టర్ అయిపోతుంది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా. దెన్ అప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటివి మనకి క్యారీ అవుట్ చేస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది మన UPSC సిలబస్లో కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. అండ్ యాజ్ ఏ సిటిజన్గా కూడా మనం తెలుసుకోవాలి కదండి. అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన యొక్క క్రైమ్స్ నుంచి మనల్ని ఏంటి అని అంటే కనుక మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దెన్ అలాగే తెలియనటువంటి వాళ్ళకి మనకి ఏంటి అంటే కనుక తెలియజేయాలి. ఎవరైనా మీ చుట్టుపక్కల ఈ విధంగా ఇలా సైబర్ క్రైమ్కి గురయ్యి విక్టిమ్ అయినప్పుడు మీరు ఇమీడియట్గా ఏంటంటే వాళ్ళ తరపున ఈ 1930 కాల్ చేసి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయడము లేదా cybercrime.gov.inకి మీరు ఏంటి అని అంటే కనుక ఒక కంప్లైంట్ ఇది చేయడము మీరైతే కనుక చెయ్యాలి. బికాస్ నౌ యూ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ కదా మీరు. ఎస్, ఎడ్యుకేటెడ్. పర్టికులర్లీ మీరు ఎడ్యుకేషన్ అంటే ఏం లేదండి. ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్. ఎస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అంటే మనం చదువుకున్న చదువు ఏదైతే ఉందో అది మనకు ఉపయోగపడాలి. సో ద వర్కింగ్ నాలెడ్జ్ అవ్వాలన్నమాట అది మనకి.
Clear? Now let us read some important points associated with this. Union Home Ministry Amit Shah recently launched the E0 FIR initiative on a pilot basis in Delhi to counter the financial cybercrime swiftly and enhance the victim యొక్క సపోర్ట్. ఎవరు లాంచ్ చేశారు? I4C వాళ్ళు లాంచ్ చేశారు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ విత్ ఎ ఫ్రాడ్ వాల్యూ ఆఫ్ అబౌట్ 10 lakhs అనేటువంటివి FIRsగా మనకు ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతాయి. అప్లికేబుల్ టు కంప్లైంట్స్ రిజిస్టర్డ్ వయా 19030 హెల్ప్ లైన్కి కాల్ చేయడము, లేకపోతే cybercrime.gov.in పోర్టల్లో మనకి ఏంటి అంటే కంప్లైంట్ ఇది చేయడం ద్వారా, ఫైల్ చేయడం ద్వారా మనకి ఆ యొక్క కంప్లైంట్స్ అనేటువంటివి కన్వర్ట్ అవుతాయి. పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు? రీసెంట్గా ఢిల్లీలో స్టార్ట్ చేశారు. దీనిని పాన్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎంటైర్ నేషన్ అయితే కనుక అప్లై చేస్తాము అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. దెన్ ఎయిమ్ వచ్చేసి ఏంటి? సో FIR జనరేషన్ టు ఆటోమేటిక్ FIR జనరేషన్ సో దట్ ఈ యొక్క ఫైనాన్షియల్ క్రైమ్స్ని ఇంకా మనం ఎఫెక్టివ్గా మనం ఏంటి అని అంటే కనుక హ్యాండిల్ చేయడం గురించి, అండ్ అలాగనే టు హెల్ప్ ఇన్ స్పీడీ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రాక్ డౌన్ ఆన్ దట్ ఆఫ్ ద సైబర్ క్రిమినల్స్ అనేటువంటి చేయడం గురించి మనకి అయితే కనుక చేయబడడం జరిగింది. అండ్ I4C యొక్క నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఇదంతా కూడా ఇట్స్ ఆల్ ఇంటిగ్రేటెడ్ విత్ ఢిల్లీ పోలీస్ EFIR సిస్టమ్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోస్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్ సిస్టమ్స్ తోటి మనకైతే కనుక ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి. మనకి I4C గురించి తెలియాలంటే I4C అనేది ఒక నోడల్ ఏజెన్సీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టు డీల్ విత్ దట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్స్కి సంబంధించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అలాగే సైబర్ క్రైమ్స్ సంబంధించి మనకి దెర్ వాజ్ అనదర్ పోర్టల్ కాల్డ్ యాజ్ CERT-IN అంటారు, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా సైబర్ అటాక్స్, సైబర్ ఇన్సిడెంట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు సో మనకి ఏంటి అంటే చూసుకునేటువంటి బాడీ, మనకి జరగకుండా చూసుకునేటువంటి బాడీ CERT-IN అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. CERT-IN అనేటువంటిది కూడా ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందో కమెంట్ చేయండి. తెలుసుంటే, తెలియకపోయి ఉంటే తెలుసుకోండి, తెలుసుకుని కమెంట్ చేయండి. సో తెలియకపోవడం తప్పు కాదండి, నాకు తెలియదు అని తెలుసున్నప్పుడు తెలుసుకోకపోవడం తప్పు అన్నమాట. కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. సో ప్రొవైడ్స్ ఏ నేషనల్ ప్లాట్ఫామ్ టు సపోర్ట్ ద సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, రిపోర్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్. Discuss the significance of the E0 FIR initiative in strengthening the responsible mechanism against the financial crimes in India. Financial cyber crimes in India can be a potential question that you are expected to know about. I4C అనేది చాలా ఇంపార్టెంట్. I4C ఏమేమి ఇనిషియేటివ్స్ రీసెంట్గా తీసుకొచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి వాటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. కమింగ్ టు ద టుడేస్ ప్రాక్టీస్ క్వశ్చన్ మీరు చూసుకుంటే కనుక ద E0 FIR initiative recently launched by the Indian government is aimed at reducing the paperwork in conventional policing, automatically generating the FIRs for certain categories of cybercrimes, enhancing the cybersecurity in the government networks, promoting the citizen awareness about data privacy. So what is the answer? Automatically generating the FIRs for certain categories of cybercrimes, so which are greater than that of the whose fraud value is greater than 10 lakh and the complaint has been registered through 1930 helpline or the cybercrime.gov.in ద్వారా చేసినటువంటి వాటివన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా FIRస్గా మనకి ఏంటి అని అంటే కనుక కన్వర్ట్ అయిపోతాయి. వాటి మీద ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేయబడడం అయితే జరుగుతుంది. క్లియర్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. WHO begins planning for life after the United States of America quits. సో మీకు అందరికీ తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. అండ్ ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మన యొక్క ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్ని చూసుకునేటువంటి ఒక ఇంపార్టెంట్ బాడీ మనకి. అండ్ మీకు ఈ విషయం కూడా తెలుసు ఏమని అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రీసెంట్గా మనకి ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లోంచి బయటికి అయితే కనుక వచ్చేసింది ఆల్రెడీ. మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ ఏం చెప్తున్నారు, మేము మా మీద చాలా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి ఇది చేస్తున్నారు. అండ్ అలాగే కోవిడ్ టైంలో ఈ యొక్క కోవిడ్ పాండమిక్ని WHO మనకి ఏంటి అని అంటే కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు అంటూ మనకైతే క్రిటిసిజం చేస్తూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా WHOలోంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది. USA బయటకు వచ్చేస్తుంటే ప్రాబ్లం ఏంటి, ఇంపాక్ట్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ అండి WHOకి. మరి అలాంటి కంట్రీ బయటకు వచ్చేస్తే ఏమవుతుంది,
ఆ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి ఆగిపోతాయి. ఇప్పుడు యూఎస్ఏ గవర్నమెంట్ మనకి చేస్తుంది కంట్రిబ్యూషన్స్, వాటితో పాటు యూఎస్ఏ ఉండేటువంటి ప్రైవేట్ కంపెనీస్ కానీ డొనేషన్స్ అవి కూడా మనకి చేస్తూ ఉంటారు, వాలంటరీ కంట్రిబ్యూషన్స్ చేస్తూ ఉంటారు. మరి అవన్నీ కూడా ఆగిపోతాయి కదా. దట్స్ ఎ సిగ్నిఫికెంట్ హిట్ అనమాట టు దట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ టు దట్ ఆఫ్ ద డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి. అండ్ ఈవెన్ అలాగే ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మిగతా కంట్రీస్, అదర్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియా కానివ్వండి, లేకపోతే ఇంకే ఇతర దేశాలకైనా కూడా ఏమవుతుంది, వాళ్ళు కూడా డీమోటివేట్గా ఫీల్ అవుతారు. అంతే కదా, యూఎస్ఏ బయటకు వచ్చేసింది, సో మరి మనం కూడా ఎందుకు అనేటువంటి ఇదితోటి మనకైతే కనుక ఫీల్ అవుతారు. సో అలాగా హ్యూజ్ ఇంపాక్ట్ అయితే కనుక మనకైతే కనుక ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి మనకి ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. నౌ ద WHO has started planning for future operations as USA moves forward with its withdrawal, impacting the funding and as well as structure significantly. ఇంకా WHO వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఏ విధంగా ఫ్యూచర్ ఆపరేషన్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేయాలి అంటూ మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళు ప్లాన్ అయితే చేసుకుంటున్నారు ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ విత్డ్రాల్. So the USA provides around 18% of the WHO's funding. అంటే అరౌండ్ 20% ఆఫ్ ద ఫండింగ్ మనకి యూఎస్ఏ నుంచే వస్తుంది. మరి ఇప్పుడు ఆ ఫండింగ్ అంతా కూడా ఆగిపోతుంది కదా. మేకింగ్ ద అఫీషియల్ డిపార్చర్ డేట్ January 21st. సో WHO is preparing for this exit with a $600 million gap in its budget over the 2 years మనకి. WHO is considering scaling down its operations especially in the wealthier countries. ఇంక ఇప్పుడు WHO ఏం చేస్తుంది అని అంటే ఎక్కడెక్కడైతే ఈ యొక్క వెల్దీ నేషన్స్లోను వాటిల్లోనూ కూడా వీళ్ళు ఆపరేషన్స్ అవి క్యారీ అవుట్ చేస్తున్నారు అక్కడంతా కూడా స్కేల్ డౌన్ చేసేస్తున్నారు అనమాట. అంటే స్టాఫ్ అది కూడా తగ్గించేయటం ఇవన్నీ కూడా మనకైతే కనుక చేస్తున్నారు. కాస్ట్ కటింగ్ ఎక్సర్సైజెస్ బేసికల్లీ. మీరు ఇది కార్పొరేట్ ఇదిలో బాగా వింటూ ఉంటారు, కాస్ట్ కటింగ్ ఎక్సర్సైజ్ అనేటువంటి చేస్తున్నారు అని చెప్పేసి. బట్ కానీ WHO ఏం చెప్తుంది అంటే కనుక సో ద స్టిల్ వీ ఎంఫసైజ్ ఆన్ కోర్ టాస్క్స్ని మాత్రం మేము ఏంటి అంటే కంటిన్యూ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్ని అప్రోచ్ చేయడంలోనూ, ఏదైనా ఒక అవుట్ బ్రేక్ వస్తే దానికి రెస్పాండ్ అవ్వడము, నెక్స్ట్ వచ్చేసి సపోర్టింగ్ ద హెల్త్ సిస్టమ్స్ ఇన్ ద వీకర్ కంట్రీస్ లైక్ ఆఫ్రికన్ కంట్రీస్లోనే అక్కడ కూడా హెల్త్ సిస్టమ్స్ని సపోర్ట్ చేయడము, ఇవన్నీ కూడా మేమైతే కనుక చేస్తాము అని చెప్పేసి మనకైతే కనుక చెప్పబడడం అయితే జరుగుతుందండి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Discuss the implications of the United States of America's withdrawal from WHO on global health governance and funding stability. How should WHO adapt to ensure sustainability? Even World Health, even USA మనకి WHOలోంచే కాదు కదండి, ప్యారిస్ అగ్రిమెంట్లోంచి కూడా బయటకు వచ్చేసింది. ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా బయటకు వచ్చేయడం అనేది అది కూడా సిగ్నిఫికెంట్ ఇష్యూ. ఎందుకంటే USA అనేది వన్ ఆఫ్ ద టాప్ 3 గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్ మనకి. మరి అలాంటి దేశం బయటకు వచ్చేస్తే అక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఈవెన్ ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడంలో కూడా మనకి ఇష్యూస్ అనేటువంటివి మనకైతే కనుక వస్తాయి. ఎందుకంటే అంత మేజర్ కంట్రిబ్యూటర్ మనకి బయటకు వచ్చేస్తున్నప్పుడు. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్ అండి, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA సో వర్క్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అనేటువంటిది టుడేస్ క్వశ్చన్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్. ఈ క్లాస్కి సంబంధించినటువంటి PDF మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈవేళ మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ ఏవైతే ఉన్నాయో కూడా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీటికి సంబంధించి ఇంకా ఫర్దర్గా మీరైతే కనుక స్టడీ అయితే కనుక చేయాలి. Yes Andy, thank you so much. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye Andy.